శాలిని బాగా విను. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నువ్వు చెప్పిన విషయం ఏదీ జరగదు. ఆ జ్యోతిష్కుడు చెప్తే అలాగే జరుగుతుంది. ఆయన బయలుదేరి వెళ్ళమను. ఒక రోజు ముందు వెనుక పుడితే ఏమవుతుంది? అమ్మ నాన్న చెప్తున్నారు కదా. వాళ్ళ మూఢనమ్మకాల కోసం ఇది చేయడం కుదరదు. వినండి. నన్ను వదులు. ఏమండి? బిడ్డే ఇంకా పుట్టలేదు. ఆ లోపల నక్షత్రాలు జాతకాలు రాశారు. దీంట్లో నాన్న చనిపోతాడని వేరే. నా బిడ్డకి 10 ఏళ్ళు వచ్చిన తర్వాత దీనికి సమాధానం చెప్తాను నేను. శాలిని, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీరు సడన్ గా నన్ను సినిమాకి తీసుకెళ్ళినప్పుడే అర్థమైంది. విషయం ఏంటో చెప్పండి. నీ ఒంటి మీద చిన్న గీత పడ్డా సరే నేను తట్టుకోలేను. మన హాస్పిటల్ వెళ్ళామంటే ఖచ్చితంగా వాళ్ళు నీ కడుపు మీద కత్తి పెడతారు. అందుకని మనం డెలివరీని ఇంట్లోనే చూసుకుందామా? అసలు బుద్ధుందా మీకు? ప్రసవం అంటేనే నాకు చాలా భయంగా ఉంది తెలుసా, అది కూడా ఇంట్లోనా? శాలిని, ప్రసవం అనేది ఒక ప్రాసెస్. అది ఈజీగా జరుగుతుంది. గాడిద గుడ్డు. ప్రాసెస్ అంటూ మగాడివి మీరు చాలా ఈజీగా చెప్తారు. ఇది మీ పంతానికి సమయం కాదు చెప్తున్నాను. నేను నా చేతులతో ఎన్ని గేదెలకు ప్రసవం చేశాను తెలుసా? గేదెలకి ప్రసవం చేసినట్ట ఇది?